పంత నానాజీ గారు ఈ తోట త్రిమూర్తులు సవాల్పై ఏమైనా రియాక్ట్ అయ్యారా ఆయన? ఎక్కడ రియాక్ట్ అయినట్టు లేదు. ఉమ్, అంటే రిజైన్ చేస్తే మళ్ళీ గెలుస్తారా లేదా అన్న భయం ఉంటది కదా. అవునవును. ఇమీడియట్ గా రిజైన్ చెయ్యాలి. ఉమ్, మనం ఇప్పుడు వైఎస్ఆర్సిపి మహిళలు కానివ్వండి, నాయకులైనా అంటే ఆ నాయకత్వాన్ని బట్టి ఉంటది. ఒక ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నానా యాగి చేసామే జనసేన పార్టీ నాయకులు అయితే అవును. కార్యకర్తలు ఏంటి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఉమ్, అలాంటప్పుడు ఈ రోజు మాకు ఒక పిలుపునివ్వచ్చు కదా మరి అవును. జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈయన్ని అంటే ఒక పంతం నానాజీ గారిని మనం దృష్టిలో పెట్టుకుని అనవసరమైన అంటే అక్కర్లేని యా, మాటలు ఈయన అసలు ఒక ఎమ్మెల్యేగా కూడా బహుశా దృష్టిలో లేరేమో. యా. మేబీ అందుకే మేము కామ్గా ఉంది. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు ఆ ఆయన మాటల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదేమో అండి అంతే. పంత నానాజీ గారి మీద ఇప్పుడు మొన్న ఇటీవల ఇంకో వివాదం కూడా చెలరేగింది. కాకినాడ ఆ రంగరాయ మెడికల్ కళాశాల వైద్యులు డాక్టర్ ఉమామహేశ్వరరావు పైన కూడా దళిత డాక్టర్ ఆయనపై కూడా దాడి చేసి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది కదా. అప్పుడు అలా చేసి మళ్ళీ ఆయన వెళ్ళి సారీ చెప్పడం కూడా జరిగిందండి. ఉమ్, ఇప్పుడు కూడా బేషరతుగా ఆయన ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పంతం నానాజీ గారికి గొడవలు అంటే చాలా ఇష్టం. ఉమ్, గొడవలకి ముందుకెళ్లడంలో ఫస్ట్ నా కొడక అని ఫస్ట్ ఆయనే ఉంటారు. ఆ ఉమ్. ఆ- ఆ- ఆయనకి ఆ గొడవలు అంటే ఇష్టం కనుక ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక మాట్లాడడం, వాళ్ళని కించపరచడం, వాళ్ళని పబ్లిక్ లో అవమానపరచడం ఇవన్నీ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అండి. కదా, ఇదే పంతం నానాజీకి ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి లేకుండా ఉండుంటే అతనికి ఆ రాజకీయ జీవితం ఉందా అసలు? ఎందుకు అదే నేను గతంలో కాంగ్రెస్ లో ఈయన ఆ, కాంగ్రెస్ వ్యక్తే కదా ఆయన. అవును, గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఆయన. రాజశేఖర అవును. రెడ్డి గారితో పని చేసిన వ్యక్తే కదండి. అవును. మేము ఇప్పుడు ఆ, కా- కాంగ్రెస్ నుంచి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారిని గతంలో ఆయన పనిచేసే వచ్చారు. అక్కడి నుంచి పదవులు పొందే వచ్చారు. మేము ఉన్నాము. ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి ఉన్నామండి. ప్రజారాజ్యంలో ఆ, చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేశాక మేము చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి మన దగ్గర ఎవరు సరిపోము. ఎందుకంటే ఆయనకి ఇంకా ఇష్టం లేక ఆయన రాజకీయ జీవితాన్ని వదిలేశారు. ఇది తట్టుకోలేక, ఈ అవును. కుళ్ళు కుతంత్రం తట్టుకోలేక వదిలేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను, మీరందరూ రండి, మా అన్నయ్య ఇలా చేశారు అలా చేశారు, మీరందరూ కలిసి వస్తే నేను న్యాయం చేస్తాను, పోరాడతాను, ప్రశ్నిస్తాను అని చెప్పి ఆయన అంటారు. ప్రశ్నించే వాళ్ళు నోళ్ళు మూసుకోండి అని మళ్ళీ వాళ్ళ అన్నగారితో మోయింటారు. ఇవన్నీ మామూలు. కానీ ఒక పార్టీలోంచి వచ్చాక ఆ పార్టీ నాయకుడిని తప్పులేదు మాట్లాడొచ్చు, ఎందుకంటే ప్రశ్నించొచ్చండి. అక్కడ జరిగింది ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు మనం ప్రశ్నించే హక్కు ప్రతి రాజ్యాంగం మనకి ఇచ్చింది. అలాంటప్పుడు కానీ ఇలాగ అంటే భాష చాలా ముఖ్యమండి. భాష లో మనం మాట్లాడే విధానం చాలా ముఖ్యం. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. అది ఆ భాషను ఆయన మార్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అది ఇక్కడ మాటామంతి కార్యక్రమం జరిగింది కదా మొన్న పవన్ కళ్యాణ్ది కాకినాడలో. అక్కడ పవన్ కళ్యాణ్ చాలా ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడారు. అన్నిటికీ నేనే మాట్లాడాలా, తర్వాత ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే రౌడీ ఎలిమెంట్ ని చంపేస్తే దాన్ని కూడా నన్ను స్పందించమంటారేంటి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు గాది సాయి కృష్ణను ఉద్దేశించి. కానీ మరి అదే నిజంగా అతను రౌడీ ఎలిమెంట్ అయితే అదే రౌడీ ఎలిమెంట్ తల్లిని తల్లిని మేనమామల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించుకుని మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్టేషన్ అంతా పబ్లిక్ లో ఆయనకి ఆ ఉన్న ఇమేజ్ తగ్గుతుంది. జన సైనికులు అన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలో పడిపోయారన్న ప్రెస్టేషన్ ఆయనకు ఉండి ఉండొచ్చండి. కానీ ఉమ్, ఆ నేనే మాట్లాడాలా అంటే మా ముఖ్యమంత్రిని స్థాయి ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి తిట్టమని కాదు కదా. అవును. అక్కడ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. ఆ సబ్జెక్ట్ లో అక్కడ జరిగిన విషయం గురించి మాట్లాడాలి. దాని గురించి ప్రజలకు వివరించి చెప్పాలి. అంతే తప్ప ఆ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాకినాడ రోడ్లు వచ్చి ఆ పోటీ చేయమనడానికి
పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఏమన్నా అర్థం పర్థం ఉందా అండి? ఆ రోజు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద నేను వచ్చి పోటీ చేస్తాను అన్నారు. నువ్వు కాకపోతే నేను చేస్తాను, నేను కాకపోతే నువ్వు చేస్తాను అని చెప్పేసి ఆ రోజు కూడా ఇలాంటి ప్రస్తావన వచ్చింది. మరి ఏమైంది? మరి ఏం మాట్లాడగలుగుతున్నారు ఎవరైనాను? ఏమీ లేదు కదా. ఆ రోజు ఏం జరిగిందా అన్నది ప్రత్యక్షంగా మేమే సాక్ష్యం. నేనున్నాను గనక అందులో. ఎందుకంటే అక్కడ జరిగింది ఏమీ లేదు, ఆయన గుండాగిరి చేశారు అన్నారు. ఆయన ఇంటి మీదకి జన సైనికులను అందరినీ తీసుకెళ్ళిందే పంత నానాజీ గారు. మనం ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అన్నప్పుడు అక్కడ మేము బేషరతుగా మేము చెప్పి ఈ అన్న మాటలకి క్షమాపణ చెప్పండి అని అడిగాం, అంతే. తర్వాత అందరినీ రెచ్చగొట్టి డైవర్ట్ చేసి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి మీదకి గొడవకి అసలు ప్రేరేపించిందే పంత నానాజీ గారికి. ఆయనకి గొడవలు అంటే ఇష్టం. అందుకని ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఆయన దేనికైనా సమర్థుడు, ఆయన మాట్లాడగలడు. ఆయనకి ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నారని నాకు అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో పాటు పంత నానాజీ గారికి కూడా ప్రెస్టేషన్ ఎక్కువైపోయింది. ఏంటి నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి? అసలు కూటమి జనసేన ప్రభుత్వంలో ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదో అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ వ్యతిరేకతని ఎలాగా మనం 3 సంవత్సరాల్లో మనం ఏం చేయాలి, ప్రజలకి ఎలా న్యాయం చేయాలి, ఏ పరిపాలన ఎలాగ పెంపొందించుకోవాలి, నెక్స్ట్ టైం ఏం చేస్తే ప్రజలు మనల్ని ఆమోదిస్తారు అన్నది మానేసి రా నా కొడుక అంటే ఇది రాజ్యాంగం అండి. అసలు మనుషులుండి మనం ఇందులో బ్రతకాలా? ఎక్కడున్నాం మనం? పాకిస్తాన్ లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా? అసలే కాకినాడ అంటే పెన్షనర్స్ ఉన్న ప్లేసు. ఇది చాలా ప్రశాంతమైన జీవితం ఉండే ప్రదేశం అని చెప్పి చాలా మంది కాకినాడని ఇష్టపడతారు. ఇక్కడ పంత నానాజీ గారు వచ్చాక అన్ని గొడవలు, ప్రార్థాంతాలు అన్ని రకాలుగా చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్ గా పంత నానాజీ వైఖరి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? అందుకే ఆయన ఈ విధంగా రెచ్చిపోతున్నారా? లేదండి, చూసి చూడనట్టు వదిలేయడం కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేన ఎవరు నమ్మట్లేదు. ఓకే, రైట్. జనసేన మళ్ళీ వస్తది, జనసేనలో మళ్ళీ ఏ ఎమ్మెల్యే అయినా మళ్ళీ పోటీ చేసి గెలుస్తారన్న నమ్మకం ఎవరికి లేదు. రైట్. కనీసం ఇలా మాట్లాడితే వాళ్ళ సొంత ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విజయవాడ కృష్ణలంకలో చోటు చేసుకున్నటువంటి గాది సాయి కృష్ణ యువకుడు లాకప్ డెత్ లేదా మిస్సింగ్, ఈ వ్యవహారాన్ని ఏం మాట్లాడతారు మీరు? ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని? ఇది చాలా అమానుషం అండి. ఒక కుర్రోని తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా, అసలు తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా లాకప్ డెత్ చేయడం అంటే అది అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అసలు మాట్లాడడానికి కూడా అవకాశం లేని విషయం. ఈ చాలా మంది పెద్దలు దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే వారికి ఏ విధమైన న్యాయం చేయకుండా వారిని గాలికి వదిలేశారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడి వాళ్ళని సముదాయించి మేము వచ్చాక న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మొన్న వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడా వీరు వెళ్తే లోకేష్ గారును అనితమ్మ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలకి అక్కడ పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారో మీరు చూసారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడితే వాళ్ళ ఆవేదనని ఎలాగ పంచుకున్నారో ఆయనతోటి, ఆయన ఎంత అందంగా విని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మా పార్టీ వచ్చాక న్యాయం చేస్తామని చెప్పడం విన్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎవరు సైకోలు, ఎవరు బంచత్తులు, ఎవరు నా కొడుకులు అన్నది ముందు 2029 వచ్చేటప్పటికి ప్రజలు నిరూపిస్తారు. ఖచ్చితంగా కూటమి బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆయన సీఎం అవడం సత్యం.